ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇక్కడ నేను ముందుగానే చెప్పాను, గోచారంలో రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే అని. 20% అయితే ఇంకెందుకు గోచార రాశి ఫలితాలు చెప్పుకోవడం అని కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను. తర్వాత అనవసరమైన సోది అని కూడా కొంతమంది కామెంట్స్ నేను చూస్తున్నాను. చూడండి, ఇక్కడ సోది అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని నేను చెప్పబోతున్నాను. అంటే ఇక్కడ ఏంటి అంటే, మన స్వజాతకంలో మనం పుట్టినప్పుడు మనకి ఒక జాతక చక్రం అని ఉంటుంది. దాంట్లో మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఏ రాశులలో ఉంటున్నారు, ఏ నక్షత్రాల మీద ఉంటున్నారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దశాభుక్తి అనేది చాలా కీలక పాత్ర అనేది వహిస్తుంది. మీరు గమనించుండొచ్చు, కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు అరే ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి నిన్నటి వరకు చాలా బాగున్నారు, ఎందుకో ఈ మధ్యలో ఎప్పుడు కూడా డల్గా ఉంటున్నారు, ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇప్పుడు చాలా ఒక ఆశ లేకుండా ఒక నిరాశగా కనిపిస్తున్నారు, సంతోషం లేదు ఆ ముఖంలో, లేదా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు ఈ సమయంలో, ముందు చాలా బాగుండేది అమ్మాయి అని అంటాం. ఎందుకు? దశాభుక్తి చేంజ్ అవ్వగానే ఒక మనిషి యొక్క మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఆ దశాభుక్తుల వల్ల ఆ వ్యాపారం పెట్టుకొని లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ చంద్రుడు కనుక మన జాతకంలో లోపించి ఉన్నట్లు కనుకైతే, దోషపూరితంగా ఉన్నట్లు కనుకైతే, రాహుకేతుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, లేదా చెడు గ్రహాలు లేదా పాపుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, అంటే ఏ గ్రహము కూడా పాపి కాదండి, మన జాతకానుసారంగా ఇతను పాపి, ఇతను మనకి మంచి చేస్తాడని చెప్పుకోవచ్చు. నవగ్రహాలు కూడా అందరూ మనకి మంచి ఫలితాలు ఇవ్వాలనే కోరుకుంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడు కుటుంబకారకుడు, మనస్సు కారకుడు, మానసికపరమైన సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు. మాతృకారకుడు కూడా అని అంటాం. మనము గత జన్మలో గనక ఇతర కుటుంబాలకి మనం ఇబ్బంది పెట్టి వేరే కుటుంబాల మధ్య తగాదాలు వచ్చేలా చేసి, లేదా తల్లికి సంబంధించిన విషయంలో మోసాలు చేసినట్లు కనుకైతే, ఇప్పుడు ఈ ఒక జన్మలో మనకి చంద్రుడు నీచుడయ్యి లేదా బలహీనంగా అయ్యి మనకి ఇబ్బంది పెట్టేలాగా పుడతారు. అంటే ఇక్కడ గ్రహాల కారకత్వాలు చాలా ఇంపార్టెంట్. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, భూమికారకుడు, సూర్యుడు మనకి పితృకారకుడు, తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రావాలన్నా సూర్యుడు బలిష్టంగా ఉండాలి మన జాతకంలో. తర్వాత బుధుడు బుద్ధికారకుడు, మన బుద్ధి ఆలోచన విధానం కావచ్చు, మన బుద్ధి ఏ సమయంలో ఎలా మనకి పాజిటివ్ వేలో ఉంటుందా, నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా, ఇలా మనం మర్చిపోతామా, మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్ ఉండాలి ఒక వ్యక్తి అంటే బుధుడు చాలా ఇంపార్టెంట్. చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి బుధుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. బుధుడు బలిష్టంగా ఉంటేనే సిఏ చదవగలగడు, అంటే సిఏ చేసే అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంట్. అదే కుజుడు అంటే ఆత్రము, కోపము, ఆవేశము, పోలీస్ డిపార్ట్మెంట్కి కుజుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. ఇలా కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ దశాభుక్తులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ గోచార ఫలితాలు బాగున్నట్లు కనుకైతే కొంచెం ఊరట లభిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
అన్నీ కూడా సోది అనుకోవద్దు. ఇంకొకటి నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఈ రాశుల వాళ్ళకి ఈ మాసంలో కోట్లు సంపాదిస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? మీ జాతకం తెలీదు. జస్ట్ రాశి ఫలితాలలో మనం కోట్లు సంపాదిస్తాము అని చెప్పలేము. ఆ వీడియోని ఎక్కువ చూస్తూ ఉంటారు. ఓన్లీ పాజిటివ్‌గా చెప్తే, ఇక్కడ నేను పాజిటివ్‌గా చెప్పేస్తాను. అక్కడ మీకు జరగాలి కదా! మీ జాతకం తెలీదు. గోచార రాశి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్‌లు ఉండవు, టైమింగ్స్ ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది. దశాభుక్తి బాలేనప్పుడు ఈ రాశి ఫలితాలు కొద్దిగా ఊరట కలిగించేలా మనకి అభివృద్ధినిస్తాయి. కొద్దిగా ఏదో ఒక సపోర్ట్ లాగా. సో ఇది అండి. శని అంటే కార్మికుడు. ఇలా గ్రహాల కారకత్వాలు చానా ఉన్నాయి. మనము ఆ గ్రహాల కారకత్వాలకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గ్రహం బలహీనపడుతుంది. జ్యోతిష్కుడు మోసం చేస్తే బుధుడు బలహీనపడతాడు. అర్థమైందా అండి? చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్. కుటుంబంలో భార్యాభర్తల అన్యోన్యత. ఎందుకు మరి అమ్మాయిలు మాంగళ్యంలో పగడము, ముత్యం ఎందుకు పెట్టుకుంటారు? పగడం అంటే కుజుడు. ముత్యం అంటే చంద్రుడు. వీళ్ళిద్దరూ బలిష్టంగా ఉంటేనే ఒక కుటుంబం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి బాగుండగలుగుతారు. ఇవన్నీ ఉన్నాయండి. శాస్త్రం అంటే అంత ఈజీ కాదు. సరే అండి. ఈ యొక్క ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో మనకి సంచారం చేయబోతున్నారని తెలుసుకుందాం. తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్దాం. ఇక్కడ ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ యొక్క ఆగస్ట్ 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. శుక్రుడు ఆగస్ట్ మాసంలో ఆగస్ట్ చివరి వారం వరకు 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి తన ఒక నీచ స్థానమైన కన్యా రాశిలో సంచారం చేయబోతున్నారు. బుధుడు ఈ మాసంలో దాదాపు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 28వ తేదీ వరకు మనకి వక్రించి సంచారం చేయబోతున్నారు సింహరాశిలో. తర్వాత ఆయన నేర మార్గంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ 2024 ఆగస్టు మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లు గనక అయితే, ముఖ్యంగా ఆగస్ట్ 25వ తేదీ వరకు కూడా కుజుడు యోగిస్తున్నాడు అండి. తర్వాత ఆగస్ట్ 16వ తేదీ తర్వాత సూర్యుడు నవమాధిపతి అయిన సూర్యుడు నవమస్థానంలో రావడం అనేది ఆయన కూడా యోగిస్తున్నాడు. మిగతా అన్ని గ్రహాలు కూడా అర్ధాష్టమ రాహు దోషము, తృతీయంలో వక్రించిన శని దోషం కూడా, దశమ స్థానంలో కేతువు, పైగా ఆగస్ట్ మాసంలో చివరి వారంలో నీచ శుక్రుడు దశమానికి వెళ్ళి రావడము, కేతువుతో కలవడము. ఇలా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఒక కుజగ్రహము కాస్త తర్వాత మనకి సూర్యుడు మనకి కొద్దిగా శుభ ఫలితాలను ఇస్తున్నారు. ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి ఉద్యోగంలో నిలకడ అనేది కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో నిలకడ అనేది ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లభించే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు, అనుకోని తగాదాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ భార్య లేదా మీ భర్త వాళ్ళకి ఈ ఒక జాబ్ పరంగా కొద్దిగా స్ట్రగల్ ఉండడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అర్ధాష్టమ రాహు దోషం ఏదైతే ఉందో, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇల్లు అంటే గృహ మార్పిడి, సైట్లు అమ్మాలనుకున్న వాళ్ళకి, ఇల్లు అమ్మాలనుకున్న వాళ్ళకి, ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కడ చూసినా ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. పైగా మనకి షష్టాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు ఆగస్ట్ చివరి మాసంలో దశమ స్థానంలో కేతువుతో కలవడం అనేది స్త్రీలతో మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ ధనుసు రాశిలో పుట్టిన స్త్రీలకు కూడా కాస్త మెంటల్ టెన్షన్స్, ప్రెజర్స్ కూడా రావడానికి, తర్వాత ఈ ఒక గర్భానికి సంబంధించిన విషయంలో కొంచెం ఇబ్బందులు రావడానికి, లేదా ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు అత్తయ్యతో విభేదాలు, ఇన్లాస్తో విభేదాలు రావడం అంటే వాళ్ళతో విభేదాలు రావడం లాంటి దానికి అవకాశాలు ఉంటాయి. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావడానికి ఈ ఒక ధనుసు రాశి వాళ్ళకి
ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయినా ఎన్ని ఇలా అనానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ షష్ఠ స్థానంలో ఉంటున్న కుజుడు 6వ స్థానంలో మనకి కుజుడి యొక్క సంపూర్ణ బలం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని తట్టుకొని మీరు ముందుకు సాగి వాటిని మంచి సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ముందుకు సాగి మీ ప్రయత్నాలని వదలకుండా, మానకుండా మీరు చేసుకునే ప్రయత్నాలు ఇక్కడ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటారని చెప్పుకోవచ్చు అని ఇక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా మనకి ఆగస్ట్ 16వ తేదీ వరకు అష్టమ రవి దోషం తొలగి ఆగస్ట్ 16వ తేదీ తర్వాత నవమ స్థానానికి సూర్యుడు రావడం అనేది, తర్వాత ఆ సూర్యుడు వక్రించిన శనిని చూడడం అనేది ఇక్కడ మీకు తండ్రి సంబంధించిన వ్యక్తులకి ఆరోగ్య విషయం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికీ తొందరగా మీరు వెంటనే హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి మొని అంటే డబ్బు ఖర్చులు కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక మాసంలో. అయితే ధనుసు రాశి వాళ్ళకి ఏ విషయాలలో అభివృద్ధిగా ఉంటుందంటే కాస్త ఉద్యోగం విషయంలో అభివృద్ధిగా ఉంటుంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్ చదువుకునే పిల్లలకి కాస్త అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో మీకు ఒక నిలకడ అనేది కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆగస్ట్ 26వ తేదీ తర్వాత సప్తమ కుజుడి వల్ల ఆయన యోగకారకుడు, ఈ ధనుసు రాశికి యోగకారకుడు సప్తమ స్థానంలో రావడము ప్రయాణాలు సూచిస్తూ ఉంటుంది. ఎక్కువ ప్రయాణాలు చేసే ఆస్కారము, తర్వాత కొంచెం స్త్రీలతో అంటే భార్యతో లేదా మీ బంధువులు ఎవరైనా స్త్రీలతో, ఫ్రెండ్స్తో, ఆఫీస్ కొలీగ్స్తో విభేదాలు రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మీ కోపమంతా కూడా స్త్రీల మీద ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక మాసం చివరి వారం నుంచి. మొత్తానికి ధనుసు రాశి వాళ్ళకి మనకి ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది కనిపించడం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు మీరు మానకుండా ప్రయత్నాలు చేసుకోండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. తర్వాత ముఖ్యంగా సైట్లు కొనుగోలు చేసే విషయంలో, ఇల్లు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. వాస్తు దోషం రాకుండా మీరు చూసుకోండి. వాస్తు దోషం ఈశాన్య మూలంలో మీకు దేవుడి గది ఉందా, వాయువ్య మూలంలో ఏది ఉంది, నైరుత్య మూలంలో ఏది ఉంది, తర్వాత ఆగ్నేయ మూలంలో ఏది ఉంది, ఫ్రంట్ డోర్ ఎలా వస్తుంది, తర్వాత ఏ ఒక మూలం అయినా అంటే ఈశాన్యం ఏమైనా పొడుగు ఎక్కువైందా లేదా వాయువ్యానికి ఎక్కువ పొడిగించిందా ఆ ఇల్లు, వాస్తు ఇలా చూసుకొని మీరు తీసుకోండి. లేదంటే మీరు ఇబ్బంది పడాల్సిన ఒక అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ సైట్లు అమ్మాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళకి రేటు సరిగ్గా రావండి. వీళ్ళు 20 లక్షల రూపాయలు చెప్తే వాళ్ళకి 12 లక్షల రూపాయలు మేము ఇస్తామని అంటూ ఉంటారు. సో అలాంటి స్థితి నిర్మాణం అయ్యి ఉంటుంది. కాబట్టి అర్ధాష్టమ రాహుగ్రహ దోష నివారణ కోసము మానకుండా తప్పనిసరిగా కాళీ అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ యొక్క కేతు శుక్రుడు వలన ఇబ్బంది రాకుండా చూడండి, అనుములు మరియు ఉలువలని ఆవులకి తినిపించడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇష్టమైన దేవతకి ఇక్కడ ముఖ్యంగా అభిషేకాలు లాంటివి చేయించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. తర్వాత కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం పఠన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మానకుండా సూర్య నమస్కారము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య స్తోత్ర పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత దత్తపారాయణము, శ్రీపాద శ్రీవల్లభ చరితామృత 7 రోజుల పాటు మీరు బాగా చదువుకొని కురుపుర క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.